రేపే 18 మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, విశేషమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము, నగలు కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము, నగలు కొనుక్కోవాలని ఆశపడుతుంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు, కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బు ఉండదు. ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లో వాళ్ళు కొనుక్కొనివ్వరు. దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడుతుంటారు. వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని ఆలోచించుకుంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది. కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని, అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు. దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారానికి కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేసి ఒకరిని బాధ పెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారానికే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది. అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాం. ఎటువంటి ధనంలో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవాళ్ళు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారాన్ని కొన్నాడ లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువగా బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు. నగలు, బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ బంగారాన్ని ఆడవాళ్ళే కాదు, బంగారం కొనాలని కోరికున్న మగవారు కూడా చేసుకోవచ్చు. మరి ఈ పౌర్ణమి రోజున మందారాకుతో ఏం చేస్తే బంగారము, నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రత్యేకించి గ్రహణంతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున 2 వస్తువులను తెచ్చి పూజ గదిలో పెడితే చాలు. మీ ఇంట్లోకి వద్దన్న ధనం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కొంతమంది భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ 2 వస్తువులను పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. ధనం వద్దన్న వస్తుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ వస్తువులలో మొదటిది బియ్యం. ఈ పౌర్ణమి రోజున కొన్ని బియ్యాన్ని ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెను పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టుకోండి. రాగి లేదా వెండి గిన్నెలో పోసి పెడితే చాలా మంచిది. ప్రత్యేకించి పౌర్ణమి రోజే ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతుంది. పూజ గదిలో ఎక్కువ స్పేస్ ఉన్నవారు ఒక బియ్యం బస్తాను పెడితే మరీ మంచిది. ప్లేస్ లేని వాళ్ళు గిన్నెలో బియ్యం పోసి పెట్టుకోండి. బియ్యం డబ్బులను ఆకర్షిస్తాయి. పూజ గదిలో ఇలా బియ్యం పెట్టడం వలన మీ ఇంట్లో ధనాకర్షం కురుస్తుంది. లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే ఎంతో ఇష్టం. బియ్యాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాము. అందుకే మనం బియ్యాన్ని ధాన్యలక్ష్మి అని స్తుతిస్తాం. కనుక ఈ భాద్రపద పౌర్ణమి రోజు పూజ గదిలో ఇలా బియ్యాన్ని పెట్టండి. బియ్యాన్ని వారం రోజుల పాటు పూజ గదిలోనే ఉంచండి. అలా ఉంచటం వలన ఆ బియ్యానికి దేవతల అనుగ్రహం వస్తుంది. కనుక వారం రోజుల పాటు బియ్యాన్ని పూజ గదిలో ఉంచి వారం రోజుల తర్వాత బియ్యాన్ని తీసి వాటితో ఏదైనా తీపి పదార్థం తయారు చేసుకోండి. కొన్ని బియ్యాన్ని తీసి తీపి పదార్థం వండి దేవుడికి నివేదన చేసి మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. మిగిలిన బియ్యాన్ని బియ్యం డ్రమ్ములో కలిపేయండి. ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి పౌర్ణమి రోజు అందరూ బియ్యాన్ని పూజ గదిలో పెట్టండి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు పూజ గదిలో పెట్టవలసిన రెండవ వస్తువు ఏమిటంటే దర్బలు.
ఈ రోజున కొన్ని దర్భలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే గ్రహణ ప్రభావం తగ్గుతుంది. ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పారు గనక నమ్మకంతో ఈరోజు దర్భలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. దర్భలు దొరికని వాళ్ళు సరే ఇలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా కష్టాలు పోతాయి. ధనానికి ధనం వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ దర్భను లేదా గరికను మరునాడు తీసి చెట్టు మొదట్లో పడేయండి. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. పౌర్ణమి చాలా శక్తివంతమైంది. ఇటువంటి రోజున మందారాకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంతటి బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది. బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. మందార ఆకును, మందార పూలు, మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవే. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా కష్టాలు రావు. అంతేకాదు మందార చెట్టుకు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లోకి పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పువ్వులు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్ర మందార పూను తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందారం మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు. బంగారము, నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాన్ని వస్తాయని పెద్దలు చెప్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలుగా రెడీ చేయండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు పోయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అంటే చామంతి, పసుపు రంగు గులాబీ, బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడ ధనం లేదు, లేదా ఆటంకాలు వస్తున్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనివలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను. ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకి వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొక్క మొదట్లో పాతి పెట్టేయచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్ల మొదట్లోనైనా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగం వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు. కనుక మీరు కూడా పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మందారాకుతో ఇలా చేసి బంగారము, నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చెదరు. మీ
మీరు జీవితంలో అద్భుతంగా మారిపోతారు. ఈ కథను వినడం వల్ల శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం కూడా పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్క చెల్లెలు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారి ఇద్దరు కూడా అమావాస్యను ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్ద అయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహాన్ని చేసేవారు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహం ఖాయం చేశాడు. ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్క చెల్లెలు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ కూడా పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశారు. అమావాస్యకు చాలా సంపదలు కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగారులపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రము ప్రతి పనిలో కూడా వాళ్ళకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊళ్ళో అందరినీ పిలిచింది, కానీ తన సోదరుని పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు, పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్తాను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమికి పేదరికం గురించి అంత ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీరు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేంటి? పూజలు చేయడం నా తప్ప? పని చేయడం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె
అన్న వదినల దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి అన్నగారింటికి వెళ్ళి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ నువ్వు ఎవరివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేశావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే అని చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడి రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఆమె నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, గంగమ్మ తల్లి. ఆమె గంగమ్మాత పౌర్ణమితో ఇలా చెప్తుంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులు ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. తల్లి అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమితో ఒక సంచి ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి ఆవిడ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తనను అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకి ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెచ్చింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది.
అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసి మాత ఇచ్చిన సంచిని కూడా తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళో ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నేను ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్న వదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలాగే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందరికీ నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువల్ల నేను అవేమీ చేయలేను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధానం చెప్పి తన నావను దాటి తన అన్న వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచినిచ్చి పంపించారు, మరి నాకేమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మ, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి, నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచిని ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరిచి చూసేసరికి మట్టితోనూ, రాళ్లతోనూ, పాముల తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటకి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడు అని వేడుకుంటుంది. అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నేను నీకు సమస్తమైన సుఖాలను లభించాయి, కానీ నాకు ఏమీ లభించావు ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్న వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉంటాను. నువ్వు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవరికి కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే కదా భగవంతుడు నీకు ఏది ఇవ్వలేడు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రము, అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా, ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి.
ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువల్లే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మందార ఆకులతోటి ఈ విధంగా చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. ఆ అమ్మవారి అనుగ్రహము మీ పైన ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది మీ పైన ఉంటుంది.